సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మీరేంటో మీ పొట్ట చెప్పేస్తుంది గట్ హెల్త్ యొక్క ఆవశ్యకతను, అలాగే పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తున్న ఒక శీర్షిక చూద్దాం. చీచి ఏంటమ్మా, దీనిలో ఉప్పు లేదు, కారం లేదు, అసలు నాలుకకు రుచే తగలడం లేదంటూ నూడిల్స్ బౌల్ను విసిరి కొడుతుంది 10 ఏళ్ల అమ్మాయి. నువ్వు ఎన్నైనా చెప్పు, మటన్ కర్రీలో మసాలా కారం దంచినప్పుడే ఆ ఘాటు నిశాలానికి అంటుతుంది అంటాడు భర్త. ఏమోరా, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈరోజు మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు. మీటింగ్ మధ్యలో టాయిలెట్కు వెళ్ళవలసి వస్తే నా పరిస్థితి ఏంటి? అక్కడకు దగ్గరలో టాయిలెట్ లేదంటే నా పని అయిపోయినట్లే. ఐబిడిఎస్ సమస్యను ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి వేదన ఇది. భారతీయ కుటుంబాల్లోని వంటగదుల్లో బియ్యం, పప్పులు ఉంటాయో లేదో కానీ ఉప్పు, కారం, మసాలాలు మాత్రం దండిగానే ఉంటాయి. అవి లేకపోతే పొయ్యి వెలగదు, వంట పూర్తవదు. ఇవన్నీ జీర్ణాశయం, పేగుల్లోని సున్నితమైన పొరను దెబ్బతీసేవే. ఇప్పుడు లెక్కలేనన్ని ఈటరీలు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు వచ్చేశాయి. వీటికి తోడు స్విగ్గీలు, జొమాటోలు ఉండనే ఉన్నాయి. అయితే పిజ్జాలు, బర్గర్లు, కేకులు వంటి ఫాస్ట్ ఫుడ్స్ను అరుదుగా ఆరగిస్తే పర్వాలేదు, కానీ ఇష్టారాజ్యంగా తినడం వల్ల పొట్ట మీద భారం పడుతుంది. ఆహారం తినడానికి కూడా ఖచ్చితమైన సమయవేళలు పాటించాలి. కానీ రాత్రివేళ ఉద్యోగాల వల్ల ఆహార వేళలు క్రమం తప్పుతున్నాయి. దాంతో తోచినప్పుడు తోచింది వేసేస్తే ఇక పొట్ట సంగతి అంతే. ఇలాంటి అస్వస్థత ఆహారపు అలవాట్లకు అలవాటు పట్టడం వల్ల జీర్ణ ప్రక్రియను, జీర్ణాశయాన్ని కుదేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పేగుపూత వంటివి ప్రభావితం అవుతున్నాయి. పేగుపూతకు జన్యుపరమైన కారణాలు కూడా లేకపోలేదు. అలాగే రోగనిరోధక వ్యవస్థ, శరీరం మీద తిరగబడే ఆటో ఇమ్యూన్ రుగ్మత కూడా పేగుపూతకు మరొక కారణం. ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అస్తవ్యస్త ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఈ సమస్యకు మరో కారణం. పేగుల్లో తీవ్రమైన వాపు, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్, ఐబిడి లేదా పేగుపూత ఏ కారణం వల్ల మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా దెబ్బతిన్నా పేగు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దీంతో పేగు లోపలి రక్షణ పొర దెబ్బతిని పుండ్లు ఏర్పడి కడుపు నొప్పి, విరోచనాలు, పొట్టలో అసౌకర్యం, మలంలో రక్తం వంటి లక్షణాలు మొదలవుతాయి. అయితే ఈ లక్షణాలు అకస్మాత్తుగా తలెత్తడం, అత్యవసరంగా మల విసర్జన చేయవలసి రావడం వల్ల దైనందిన జీవితం దెబ్బతింటుంది. ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడకు వెళ్లాలన్నా ఈ సమస్య అడ్డుపడుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల మందిని, హైదరాబాద్లో 1,00,000 మందిలో 50 నుంచి 100 మందిని ఈ పేగుపూత సమస్య బాధిస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఈ సూత్రం పెద్ద పేగుపూతకు కూడా వర్తిస్తుంది. తీసుకునే ఆహారంతో పెరిగే పేగుపూత లక్షణాలకు ఆహారంతోనే అడ్డుకట్ట వేసే వీలుంది. అందుకోసం ఎలాంటి ఆహారం తినాలో, ఎలాంటి తిండికి దూరం పెట్టాలో తెలుసుకోవాలి. నిజానికి లక్షణాలను, తినే పదార్థాలను నిశితంగా గమనిస్తూ ఉంటే వేడితో సమస్య పెరుగుతుందో, వేడితో సమస్య అదుపులోకి వస్తుందో ఎవరికి వారు తేలికగా కనిపెట్టవచ్చు. మరీ ముఖ్యంగా రుగ్మత తీవ్రత, లక్షణాలు, గతంలో జరిగిన సర్జరీలను దృష్టిలో పెట్టుకొని పేగుపూతను అదుపులో ఉంచే ఆహారం ఎంచుకోవాలి. ఏం తినకూడదు అంటే, పేగుపూత లక్షణాలతో బాధపడుతున్న వారు పచ్చి కూరగాయలు, పండ్లు, విత్తనాలు, పొట్టు తీయని ధాన్యం వంటివి మానివేయాలి. అలాగే పాలు, చీజ్, ఐస్ క్రీమ్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటితో పాటు కొవ్వులు ఎక్కువగా ఉండే వేపుడు పదార్థాలు, క్రీములు, నూనెలు, మసాలాలు తినకూడదు. వీటితో నొప్పి తిరగబెడుతూ ఉంటుంది. అంతేకాక డయేరియా, ఛాతీ వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే కెఫిన్ కలిగి ఉన్న పానీయాలు, కార్బొనేటెడ్ శీతల పానీయాలతో కడుపు ఉబ్బరం, కడుపులో శబ్దాలు పెరుగుతాయి. కొన్ని రకాల వృక్ష ఆధారిత నూనెలు, మాంసం, మద్యం కూడా కడుపు నొప్పిని పెంచుతాయి. కొలెస్ట్రాల్, జంతు కొవ్వులు, అత్యధిక ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమస్యను తీవ్రం చేస్తాయి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలి.
ఏం తినాలి? పీచు కలిగి ఉండే కూరగాయలు, విటమిన్ డి, సి, మెగ్నీషియం కలిగి ఉండే పదార్థాలు తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి. ఆహార అలర్జీలు ఉన్నాళ్ళు ఎంతగా అప్రమత్తంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. కొందరికి నట్స్ పడకపోవచ్చు, ఇంకొందరికి పాలు పడకపోవచ్చు. ఇలాంటి అలర్జీలు ఉన్నవాళ్ళు ఎలాగైతే లక్షణాల ఆధారంగా వాటిని తీసుకోవడం మానేస్తారో అలాగే ఐబిడి ఉన్నవారు కూడా లక్షణాల ఆధారంగా సరిపడిన ఆహారానికి దూరంగా ఉండాలి. అందుకోసం ఫుడ్ డైరీ రాసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా వెంటనే డైరీలో రాసుకుంటూ ఉంటే ఈ లక్షణాలను ప్రేరేపించే పదార్థాలేవో తెలుస్తాయి. ఆహారం తేలికగా జీర్ణమై జీర్ణాశయం మీద భారం పడకుండా ఉండడం కోసం 3 పూటలు భారీ భోజనానికి బదులుగా స్వల్ప పరిమాణాల్లో ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇందుకోసం తెలివిగా పోషకాలను విభజించుకోవాలి. అలాగే పిండి పదార్థాలు, మాంసకృతులు, పీచు, సూక్ష్మ పోషకాలు ఇలా పోషకాలన్నీ సమంగా అందేలా మీల్ ప్లాన్ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం న్యూట్రిషన్ సలహా తీసుకోవాలి. ఈరోజు మనం పొట్ట ఆరోగ్యానికి సంబంధించి పేగుపూత లక్షణాలు ఎలా ఉంటాయో దాని జాగ్రత్తలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరిన్ని పొట్ట ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.